మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడికి ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి యెజబెల్ విత్తడి తలుపులు ఎనపగడలు నజరుడైన యేసుక్రీస్తును పగలగొడుతుంది. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరలో పనిచేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడసర శిరస్సు రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట చెతక దొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి థ్యాంక్ యూ లార్డ్ నేరలో పనిచేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమల అదుపుని క్రియలన్నింటిని కూడా నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తాం. ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్ చిన్న బిడ్డల వారి ఉన్నత మన భవిష్యత్తుకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తాం. భార్యాభర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తాం. యవనస్తుల జీవితాల వారి ప్రాణాత్మక ఆలోచన తలంపులు ఉద్యోగాలు ఆరోగ్యాలు చదువులు ఉన్నత మన భవిష్యత్తులు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి ఆర్థిక పరిస్థితులకు ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. దైవ చిత్తానుసారమైన మహా సంబంధాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. ఊరాబా శకత రకాల మాందర శకత రకాల మనసులో మనసు మీద దాడి చేసే కృంగుదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్ర విద్య బలవంతుడి చాతబడి శక్తుల ప్రభావం నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. మంచి నిద్ర భంగం కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. ఓ రబా శకత రకాల మాందర శకత రకాల బరబరబా ఓ రేబదర గల దేవుని పని నాటకపరిచే సన్బరటు టోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క పిలుపుకు దర్శనాలకు తలాంతులకు కృపాబలాలకు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దివ్యతరమైన శ్వాసాన్ని స్వతంత్రించుకొని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. నిర్లక్ష్యపు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. కోపం ఈర్ష్య అసూయ ద్వేషం గర్వపు ఆత్మలు తిరుగుబడతాను ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. స్వార్థపూరితమైన ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. విడుదల ప్రార్థన అభిషేకానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసి విడుదల ఆరాధన అభిషేకానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి వినగల చెవి గ్రహించుకు మనసు చూడగల కను నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిచి వేస్తున్నాం. దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాలు ఏర్పాటు చేసే ప్రాంత సాతాను విగ్రహ బలిపీఠ 8:1 ప్రకారం వెల్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్.
ఆత్మీయ యుద్ధ ప్రార్థనకు విరోధంగా రూపింప న్యాయాధి వర్ధలకు శాప 4:17 ప్రకారం కొట్టివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చల్లార్చి వేసిన ఎడతగిన ప్రార్థన అభిషేకానికి దేవుడితో సావాస జీవితానికి వాక్యానుసారమైన జీవితాన్ని ఆటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద పరిచి వేస్తున్నా. రకాల మాందర శకదర కలబల బరబదరిగిరబ ప్రతి విధమైన చేయడం అంధకర దురాత్మ మాయమైన దుబదలికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద పరిచి వేస్తున్నా. షుగర్లు, బీపీలు, అల్సర్లు, క్యాన్సర్లు, అనేకమైన బలహీనతలు, ఐక్యాలు, నడినతలు, గుండు భాగాలు, వృద్ధి భాగాలు, కాలేబాలు, ముద్రపై నరాల్లో, కణాల్లో, తలభాగాలు, మెదడు భాగాలు, కాళ్ళల్లో, చేతుల్లో, రక్త నాళాల్లో దాడి చేసే మంత్రవిద్య ప్రతి అవయవ భాగం మీద దాడి చేసే మంత్రవిద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద పరిచి వేస్తున్నాం. ప్రాణాత్మ దేహాలకు ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులకి ఈవులు జీవులు విరిచిన సమస్తము చుట్టూ ఎలక్ట్రానిక్ వస్తువులు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రవిద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద పరిచి వేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. రీబాల శకత రకాల మాందర శకత రగల బద రగల బరబ రగల బరి శక రగల బరబ దరిగిరి బల బరబ ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం మలాకి 3:10 ప్రకారం ఆకాశ వాక్యంలో విప్పబడిన యెషయా 45:3 ప్రకారం అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు రహస్య స్థలముల మరిగేందనము వచ్చిలాగా యేసునామములో ప్రార్థిస్తున్న ఫిలిప్పీయులు 4:19 ప్రకారం క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చబడిన అభిషేకం నజరేయుడైన యేసునామములో విడుదల చేసిన ఎవరు ఎటువంటి బలహీనత లేకుండా ఎగ్మ 15:26 ప్రకారం యెహోవా రాఫా హస్తాన్ని విడుదల చేసిన యెషయా 53:5 ప్రకారం మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతను ప్రతి ఒక్కరికి అరికాల మీద నన్నెత్తి వరకు నజరేయుడైన యేసునామములో ప్రతి అవయవ భాగాలకు విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. యెషయా 53:5 ప్రకారం విడుదల చేస్తున్నాం. మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి యేసునామములో విడుదల చేస్తున్నాం. కీర్తన 91:16 వచనాల ప్రకారం నీకు కావలి దూతను రాత్రి వేళ కలిగి భయాలు పగటి వేళ కలిగి బాణాలు చీకటి సంధ్య తెగులు మధ్యాహ్నం పాటు చేసే రోగాలు భయపడని ఆశీర్వాదాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. భయంకరమైన వీధి గొలిపి మూర్ఖపు కళలు దర్శనం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రీషకటకత రకుల మాందర శకల బరబలబ అల్బరబద రకల బరిషటకత రకుల బరబర్ నూతన ఆత్మల రక్షణ అడ్డగించే బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసు రక్తం చేత విరిచి వేసిన సంఘం అభివృద్ధి చెందనీయకుండా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబల బర షటకత రోక లబ రబ షకత నీ రాకడికి ఆయుధపరచబడి ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు ప్రతి ఒక్కరి కుటుంబాల చుట్టూ ప్రతి ఒక్క ప్రాణాత్మ దేహాల చుట్టూ ఆలోచన తలంపులు ఉద్దేశాల చుట్టూ మీరు చిన్న జీవుల చుట్టూ ఎలక్ట్రానిక్ వస్తువుల చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గురిబేల రక్తం చేత కలవరి సిల్వ రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేస్తున్నా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి స్ట్రెస్ హెడేక్ డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ మైండ్ ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సిన కృపను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రబ శకత రకల మంద రకల బరిష డకత రగో లబ దరిగిరి బల బరిష గత రగో లబ రబ ఉరబద రగో లబ రిష డకత రబ లబ శకత రగో లబ రబ లద రగో లబ రబ ఉరుబద రగల బరిష డకత రగో ల మంద రగల బరిష డక రబ లబ ప్రతి ఒక్కరి ప్రాణం ప్రతి దేహాల చూడ యేసుక్రీస్తు రక్తం కంచె వేసిన అగ్ని కంచె జకర 2:5 ప్రకారంగా విడుదల చేసిన 1:14 పరలోక సైన్య సమూహానికి కావలి దూతలుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీబల బ్రా బ్రో గ్రో బ్లో బ్రో అల్బరబద రగల బరిష డకత రగల బరిష డకత రగో లబ రబద రిగి రబ లబ రిమాందర గల పరిశుద్ధాత్మ మీరు ఆదినంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన ముందుకు వెళ్దాం. రిబాద రగల మాందర శకత రగల బరబద రగల బరిష డకత రగో లబ రబ అల్బరబద రగల బరబరిష డకత రగల బరబల బరిష డకత రగల బరబ రిగల మాందర శకద రగల బల బరద రగల బరిష డకర బల బరబల బరబ రమందర గల బరిష డకత రగల బరబల బరిష డకత రగల బ ఊరా ద్ర 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 గ్ర బల బరిష గద రగర బల బరిష డెగే దెరిగే రిమాందర జగద రగల బరిష డకత రగల బరబల బరబల బ ఊరా మాందర శకద రగల మాందర శరగద రగల బరబల బ ఓ రత రకర బల బదర కల బరబదర కల బరబల బరబల బ రుబద రగల బరబరిష డకద రగల బ అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు
చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోవును. ఈ చులకని శ్రమలన్నీయు రారాజు యేసుని రాకడకై రాబోవు దినమెల్లా వేచి ఉందాం. రారాజు యేసుని రాకడకై రాబోవు దినమెల్లా వేచి ఉందాం. సోలిపోవలదు నీవు సోలిపోవలదు సోలిపోవలదు నీవు సోలిపోవలదు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు సోలిపోవలదు నీవు సోలిపోవలదు సోలిపోవలదు నీవు సోలిపోవలదు ఆంతర్య పురుషుడు అనుదినము నూతన పరచబడు దినములివి. ఆంతర్య పురుషుడు అనుదినము నూతన పరచబడు దినములివి. సోలిపోవలదు నీవు సోలిపోవలదు ఆమేన్. సోలిపోవలదు నీవు సోలిపోవలదు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు నిత్యమైన గొప్ప మహిమ దీని యందు మనము పొందుచున్నాం. నిత్యమైన గొప్ప మహిమ దీని యందు మనము పొందుచున్నాం. సోలిపోవలదు నీవు సోలిపోవలదు ఆమేన్. సోలిపోవలదు నీవు సోలిపోవలదు అతి త్వరలోనే తొలగిపోవును చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు నిత్యమైన గొప్ప మహిమ దీని యందు మనము పొందుచున్నాం. నిత్యమైన గొప్ప మహిమ దీని యందు మనము పొందుచున్నాం. సోలిపోవలదు నీవు సోలిపోవలదు సోలిపోవలదు నీవు సోలిపోవలదు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు దృశ్యమైనవి చూడకుండా అదృశ్యమైనవి చూచుచున్నా. దృశ్యమైనవి చూడకుండా అదృశ్యమైనవి చూచుచున్నా. సోలిపోవలదు
చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోవును. ఈ చులకని శ్రమలన్నీయు సోలిపోవలదు, నీవు సోలిపోవలదు. అనబడదాం. సోలిపోవలదు, నీవు సోలిపోవలదు. అతి త్వరలోనే తొలగిపోను ఈ చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోను. ఈ చులకని శ్రమలన్నీయు ఆంతర్య పురుషుడు అనుదినము నూతన పరచబడు దినములివి. ఆంతర్య పురుషుడు అనుదినము నూతన పరచబడు దినములివి. సోలిపోవలదు, నీవు సోలిపోవలదు. సోలిపోవలదు, నీవు సోలిపోవలదు. అతి త్వరలోనే తొలగిపోను ఈ చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోను. ఈ చులకని శ్రమలన్నీయు నిత్యమైన గొప్ప మహిమ దీని యందు మనము పొందుచున్నాం. నిత్యమైన గొప్ప మహిమ దీని యందు మనము పొందుచున్నాం. సోలిపోవలదు, నీవు సోలిపోవలదు. సోలిపోవలదు, నీవు సోలిపోవలదు. అతి త్వరలోనే తొలగిపోను ఈ చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోను. ఈ చులకని శ్రమలన్నీయు నిత్యమైన గొప్ప మహిమ దీని యందే మనము పొందుచున్నాం. నిత్యమైన గొప్ప మహిమ దీని యందే మనము పొందుచున్నాం. సోలిపోవలదు, నీవు సోలిపోవలదు. సోలిపోవలదు,
పరచబడు దినములివి ఆంతర్య పురుషుడు అనుదినము నూతన పరచబడు దినములివి సోలిపోవలదు నీవు సోలిపోవలదు సోలిపోవలదు నీవు సోలిపోవలదు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు ఆమె అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు నిత్యమైన గొప్ప మహిమ దీని యందు మనము పొందుచున్నాం నిత్యమైన గొప్ప మహిమ దీని యందు మనము పొందుచున్నాం సోలిపోవలదు నీవు సోలిపోవలదు ఆమె సోలిపోవలదు నీవు సోలిపోవలదు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు నిత్యమైన గొప్ప మహిమ దీని యందు మనము పొందుచున్నాం నిత్యమైన గొప్ప మహిమ దీని యందు మనము పొందుచున్నాం సోలిపోవలదు నీవు సోలిపోవలదు ఆమె సోలిపోవలదు నీవు సోలిపోవలదు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు దృశ్యమైనవి చూడకుండా అదృశ్యమైనవి చూచుచున్నా దృశ్యమైనవి చూడకుండా అదృశ్యమైనవి చూచుచున్నా సోలిపోవలదు నీవు సోలిపోవలదు సోలిపోవలదు నీవు సోలిపోవలదు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు రారాజు యేసుని రాకడలో సంతోషంతో మనము ఆనందించేదం రారాజు యేసుని రాకడలో సంతోషంతో మనము ఆనందించేదం సోలిపోవలదు నీవు సోలిపోవలదు ఆమె సోలిపోవలదు నీవు సోలిపోవలదు
నీ ఆత్మీయ ప్రార్థనలో శక్తి గల నీ వాక్కు ద్వారా లోతైనటువంటి నీ సత్యాలు మర్మాలు మాకు తెలియచేయండి. నీ సిలువ చాటున మరుగు చేసుకుని మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున, వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కళలు మాకు దయచేయమని, నీ వాక్కు వెల్లడెవరితో వెలుగు కలుగులాగున, ప్రతి విధమైన క్రియలనే లయపరచబడులాగున మాతో మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, నోవాహు వలె మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి నడవనివ్వకుండా అడ్డుకునే మంత్ర విద్య ఆత్మల క్రియలను ఏ విధంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేయాలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. నోవాహు జీవితం ద్వారా మనతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. తాను ఏ విధంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను ఎలా జయించడం జరిగిందో నోవాహు గ్రంథంలో మనం చూడొచ్చు. నోవాహు మాటల్లోంచి మనం చూడొచ్చు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయనతో నడిచిన వ్యక్తులలో నోవాహును కూడా మనం చూడొచ్చు. ఎలా దేవుడితో ఆయన నడిచాడో వాక్యం మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. నోవాహు ఆదికాండంలో 6వ అధ్యాయంలో 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును. నోవాహు నీతిపరుడును. తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి కాల సేవలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నోవాహు జీవితం ద్వారా. నోవాహు ఎలా నడిచాడని రాయబడి ఉందంటే, నీతి న్యాయాలను కూడా అనుసరించడమే కాదు, ప్రకటించిన వాడు కూడా. హల్లెలూయా. నోవాహు తన జీవితంలో నీతి న్యాయాలను అనుసరించి నడవడమే కాదు, నీతి న్యాయాలను ప్రకటించిన వ్యక్తిగా కూడా ఉన్నాడు. ఆ మాటను మనం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5లో చదివితే మనకు అర్థమవుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును 7 కాపాడు. ఆ 7 కాపాడి శిక్ష నుండి తప్పించుకునేలా చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నోవాహు కూడా జలప్రళయానికి ముందు నీతి న్యాయాల గురించి ప్రకటించిన వ్యక్తిగా మనకు ఆ వాక్యం తెలియజేస్తుంది పేతురు పత్రిక. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా దేవుని రాకడికి ముందు నీతి న్యాయాలు అంతరించిపోతున్న ప్రపంచంలో మనం ఉన్నాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. నోవాహును నీతి న్యాయాలు ప్రకటించిన వాడని చెప్పిన మాట బైబిల్లో ఇక్కడ ఒక్క చోటనే కనబడుతుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. అతడు నీతిమంతుడు అనేది మనం మొదటి ఆదికాండం 6వ అధ్యాయం 9లో చదివాం. అతడు తన కాలంలోని ప్రజలకు నీతి న్యాయాలను ప్రకటించాడు కానీ వారు వినలేదు. ఈ లాస్ట్ డేస్ లో కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు నీతి న్యాయాలు ప్రకటించే సేవకుల దగ్గర నుంచి ఎన్నో రకాలుగా నోవాహులాగా ప్రపంచ వ్యాప్తంగా బోధ వెళ్తుంది. హల్లెలూయా. సువార్త ప్రకటించబడుతుంది. ఆ రోజు జలప్రళయానికి ముందు నోవాహు ఎలాగా అక్కడ నీతి న్యాయాల గురించి ప్రకటించాడో, ఈ రోజు కూడా యేసుక్రీస్తు 2వ రాకడికి ముందు ఎన్నో రకాలుగా నీతి న్యాయాల గురించి ప్రకటనలు జరుగుతున్నాయి. సువార్త ప్రకటించబడుతుంది, బోధించబడుతుంది. హల్లెలూయా. ఆ రోజు జలప్రళయానికి ముందు నోవాహు కాలంలో ఉన్న తరం వారందరూ కూడా నోవాహు ద్వారా ప్రకటించబడిన నీతి న్యాయాల్ని ఎలాగైతే వినలేదో, ఈ లాస్ట్ డేస్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా నీతి న్యాయాల గురించి తెలియజేయబడుతున్న సువార్తను వినని వారు కూడా అనేక మంది ఉన్నారు ప్రపంచంలో. ఆ రోజు ఎలాగైతే వినలేదో నోవాహు నీతి న్యాయాలు ప్రకటించినప్పుడు ప్రజలకి, ఈ రోజు ప్రజలు కూడా నీతి న్యాయాలను సువార్త ప్రకటించబడుతున్నా వినడం లేదు. ఆ పరిచర్య చాలా సంవత్సరాలు కొనసాగింది. నోవాహు టైంలో ఆ పరిచర్య చాలా సంవత్సరాలు కొనసాగినా సరే నీతి న్యాయాల ప్రకటన చాలా మంది వినలేదు. ఈ రోజు కూడా చాలా సంవత్సరాలు ప్రకటించబడుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీతి న్యాయాల గురించి. కానీ ఇప్పటికీ వినని ప్రజలు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఒక్కడు మారలేదు. ఆ రోజు కూడా నోవాహు కుటుంబం తప్ప ఈ రోజు కూడా చాలా మంది మారకుండా అట్లాగే ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మలు చాలా మంది జీవితాల్లో నీతి న్యాయాలు చనిపోయేలా చేస్తున్నాయి, నీతి న్యాయాలను అనుసరించనీయకుండా చేస్తున్నాయి, నీతి న్యాయాల ప్రకటనలకు లోబడకుండా చేస్తున్నాయి, నీతి న్యాయాల జీవితం జీవించనీయకుండా చేస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. 8 మంది మినహా మానవ కోటినంతటిని దేవుడు శిక్షించాడు ఆ రోజు.
8 మంది మినహా అంటే నోవాహు భార్య, నోవాహు 3 కొడుకులు, నోవాహు 3 కోడలు, మొత్తం 80. ఆ 80 మాత్రమే రక్షించబడ్డారు. ఆ 80 మాత్రమే నీతి న్యాయాల ప్రకటనకు లోబడ్డారు. ఆ 80 మాత్రమే దేవుడు చెప్పిన విధంగా లోబడి ఆ నోవాహు ఓడ చేసినటువంటి ఓడలకు వెళ్ళారు. ఈరోజు మిగిలిన వాళ్ళందరూ ఆ టైంలో ఉన్న తరం మొత్తం దేవుడు శిక్షించాడు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు 2వ రాకడ సమీపంగా ఉండగా ఇప్పుడు కూడా దేవుని నీతి న్యాయాల ప్రకటనకి ఎంతమంది లోబడుతున్నారో వారు మాత్రమే రక్షించబడుతున్నారు. రక్షించబడని జనాంగం ఇంకెంతో ఉంది. దేవుని మాటకి లోబడని జనాంగం ఇంకెంతో ఉంది. అంతేకాదు అక్కడ మనం చూసినట్లయితే ఆ రోజు దేవుడు ఆ 8 మందిని మినహా మానవ కోటినంతటిని దేవుడు శిక్షించాడు. ఇప్పుడు కూడా ఈ లాస్ట్ డేస్ లో కూడా ఎవరైతే దేవుని నీతి న్యాయాలకి లోబడి నడుచుకుంటారో వారు మినహా మిగిలిన వాళ్ళందరికీ శిక్ష రెడీగా ఉంది. గట్టిగా ఆమె చెప్దాం. కాబట్టి కపట ఉపదేశకులు కూడా ఆయన ఊరికే వదిలిపెట్టడాన్ని మనం రూఢిగా గ్రహించాలి. కపట ఉపదేశం చేసి ప్రజల రక్షణలో రాని కూడా చేస్తున్న వారిని కూడా దేవుడు ఊరికనే విడిచిపెట్టాడు. గట్టిగా ఆమె చెప్దాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు అయితే అలాగైతే కపట ఉపదేశకులు శిక్ష తప్పించుకునే మార్గం లేదని గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని దేవుడు ఈ మాట చెబుతున్నాడంటే మనం చూసినట్లయితే కపట ఉపదేశకుల గురించి యూదా పత్రికలో 7వ వచనం ఒకసారి చదువుదాం. యూదా రాసిన పత్రిక 7వ వచనం. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతంగా ఉంచబడిన. గట్టిగా ఆమె చెప్దాం. చెడు లక్షణములు, దుర్మార్గమైన జీవితమును దేవుడు శిక్షించి తీరతాడు. గట్టిగా ఆమె చెప్దాం. సొదొమ గొమొర్రాలు వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణాలని దేవుడు ఎలా శిక్షించాడో, పరశరీరానుసారులుగా ఉన్న వారిని నిత్యాగ్ని దండనకు ఎలాగా దృష్టాంతంగా ఉంచబడ్డారో ఈ లాస్ట్ డేస్ లో కూడా ఈ వ్యభిచార పాపాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా సొదొమ గొమొర్రా లాంటి శిక్ష పడక మానదు. గట్టిగా ఆమె చెప్దాం. అదే యూదా చెబుతున్న మాట యూదా పత్రికలో గట్టిగా ఆమె చెప్దాం. పరశరీరానుసారంగా జీవిస్తున్నటువంటి వారి అందరికీ కూడా దేవుడు శిక్షణ వేయక మానడు. అక్కడ వారిలాగే అంటే ఆ దేవదూతల పాపం సొదొమ గొమొర్రా ప్రజల పాపం వంటిదని దీన్ని బట్టి అనుకోవచ్చు. అంటే లైంగిక అవినీతి అక్కడ చోటు చేసుకుందని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. వీటన్నిటికీ నాశనం పొంచి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నోవాహ దినాల్లో ప్రకటించిన సువార్తకు ఎవరు లోబడకపోయారు. వారి పాపపు జీవితాలతో కొట్టుమిట్టాడుకున్నట్లుగా మనం చూడొచ్చు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అక్కడ ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. 4వ అధ్యాయం మలాకీ 1వ వచనం. నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఒలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పొయ్యి కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దుర్మార్గులకు దేవుడు ఎలాంటి న్యాయ తీర్పు తీర్చబోతున్నాడు ఈ లాస్ట్ డేస్ లో దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్న దుర్మార్గులకు ఎలాంటి కఠినమైన శిక్ష పడబోతుందో దేవుడి వచనాల ద్వారా మలాకీ 4వ అధ్యాయం 1వ వచనం ద్వారా తెలియజేస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఆ రోజు అంటే యెహోవా దినం. గట్టిగా ఆమె చెప్దాం. ఆ రోజు ఎలా ఉండబోతుందంటే ఆ నియమింపబడిన దినము వచ్చిన రోజు మహారోదన దినంగా ఉండబోతుందని, నిత్యాగ్ని దండన ఆ టైంలో వేయబడిపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. గర్విష్ఠులందరినీ కూడా దుర్మార్గులందరినీ కూడా కొయ్యి కాలువలే ఉంటారు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా వారి అహంకారానికి తగినటువంటి పతనము పొట్టు చెత్త కాలిపోయినట్లుగా కాల్చివేయబడతారని చెప్పేసి ఇలాంటి మాటను సైన్యములకు అధిపతి యెహోవా దేవుడే తెలియజేస్తున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఈ లాస్ట్ డేస్ లో ఈ విధంగా సొదొమ గొమొర్రా లాగా వ్యభిచార పాపాల చేత, అహంకారాల చేత, లైంగిక అవినీతి చేత, అలాగే ఇక్కడ ఏ రకమైనటువంటి గర్విష్ఠులు ఉన్నారో వారందరినీ కూడా దేవుడు చెత్త పొట్టు వలె కాల్చేస్తానంటున్నాడు. నిత్యాగ్ని దండనలో పడవేస్తానంటున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకోవాలి. నీతి న్యాయాలను అనుసరించిన వారికి వచ్చే గతి నిత్యాగ్ని. గట్టిగా ఆమె చెప్దాం. అంతేకాదు మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో
10-12 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10-12 వచనాలు ఒకసారి చదువుదాం. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిను. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చున్నాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నా ఇక్కడ చూడండి, బాప్తిజం యోహాను చెబుతున్న మాటలు ఈ లాస్ట్ డేస్ లో ఏ విధంగా మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారికి, మారు మనసు లేనటువంటి వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో స్పష్టంగా ఇక్కడ యోహాన్ బాప్టిజం ఇచ్చి యోహాన్ చెప్పడం జరుగుతుంది. ఏమవుతుంది అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేర్న ఉంచబడింది నరకడానికి. అంటే దేవుడు ఆ జాతికి తీర్పు తీర్చనున్నాడని యోహాను ఉద్దేశం అన్నమాట. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ దేవుడు అభిషిక్తుడు త్వరలో కనిపించబోతున్నాడు. ఇజ్రాయెల్ అనే అరణ్యంలో అక్కడ మనం చూడొచ్చు, ప్రజలు చెట్ల లాంటి వారని దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి ఎలాంటి శిక్ష పడుతుంది, మారు మనసు పొందకపోతే గనక అక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను ద్వారా ప్రకటించబడుతున్న నీతి న్యాయాన్ని అనుసరించే జీవితాన్ని అనుసరించకుండా మారు మనసు పొందకుండా ఉంటే ఆ మారు మనసు పొందని వాళ్ళ జీవితాల్లో వచ్చే భయంకరమైన శిక్ష ఎంత ఘోరంగా ఉండబోతుందో అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. దుర్మార్గులకు వచ్చే అంతం గురించి, ఫలం లేని జీవితానికి వచ్చేటటువంటి అంతం గురించి, మంచి ఫలం ఫలింపని అంటే ఫలాలు లేని జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చెడు వృక్షాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, చెడు జీవితాల గురించి. యోహాను అభిషిక్తుడైన యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కంటే తాను ఎంత తక్కువ వాడో ఆయన అక్కడ గుర్తించాడు. అంతేకాదు దేవుని నిజ సేవకులు తాము దేవుళ్లాగా ప్రవర్తించకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ లాస్ట్ డేస్ లో చాలా మంది సేవకులు వాళ్ళ దేవుళ్లాగా విశ్వాసులకి కనబరుచుకుంటూ వాళ్ళు వీళ్ళు పూజించే స్థాయికి వెళ్ళిపోయారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ ఇక్కడ చూడండి, తాము దేవుణ్ణని చెప్పుకునే వాళ్ళందరూ నిజ సేవకులు కాదు. దేవుని ఎదుట దుమ్ము ధూళిలాగా తమను తాము వినయ భావంతో తగ్గించుకునే బాప్టిజం ఇచ్చి యోహాను లాంటి వాళ్ళు నిజమైన సేవకులు. అయితే ఒక వ్యక్తి దేవునికి ఎంత దగ్గరైతే తన యోగ్యతల గురించి అంత తక్కువగా ఎంచుకుంటాడు. బాప్టిజం ఇచ్చి యోహాను దేవుడికి ఎంతో దగ్గరయ్యాడు కాబట్టి తన యోగ్యత అంత తక్కువగా ఎంచుకున్నాడు. దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తికి తన యోగ్యత ఎంత తక్కువగా ఉంటుందో తెలుసుకోగలుగుతారు. ఎలాంటి పరిస్థితి అక్కడ వాళ్ళ జీవితంలో ఉందో వాళ్ళు గ్రహించగలుగుతారు. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను కంటే గొప్పవాడైన మనిషి ఎవరు లేరు. అయితే క్రీస్తు చెప్పులు మోయడానికి కూడా తాను తగనని యోహాను ఉద్దేశం. తాను చేయగలిగినదల్లా నీళ్లలో బాప్టిజం ఇవ్వగలడమే. క్రీస్తు అయితే దేవుని జీవం ఇచ్చే ఆత్మ పూర్ణతలోకి మనుషుల్ని తేగలని అతనికి తెలుసు కాబట్టి యేసు ఇవ్వబోయే ఆత్మ బాప్టిజం లేకుండా నీటి బాప్టిజం ఎందుకు కొరగానిదని, మనుషులకు ఆత్మీయ జీవాన్ని ఇచ్చేది దేవుని ఆత్మే అని చెప్పి అక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను చెబుతున్నాడు. ఆత్మ బాప్టిజం గురించి అక్కడ మనం చూడొచ్చు. దేవుని వాక్కును ప్రకటించే వారందరికీ ఆదర్శం బాప్టిజం ఇచ్చి యోహానే. డంబం, బడాయి, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే విలువైన వస్తువులు ఇలాంటివేమీ లేకుండా జీవించిన వ్యక్తి బాప్టిజం ఇచ్చి యోహాను. అలాగే అక్కడ మనం చూడొచ్చు, ఎలాంటి రాజకీయాల్లో అతను తలదూర్చలేదు. పేరు ప్రతిష్టల కోసం, సంపదల కోసం అతను ప్రాకులాడలేదు. వినయ సాధు స్వభావం గలవాడే గాని సింహంలాగా ధైర్యశాలి. ప్రసంగికులంతా నొక్కి చెప్పవలసిన కొన్ని అమోఘ సత్యాలను బాప్టిజం ఇచ్చి యోహాను నొక్కి చెప్పాడు గట్టిగా. అంటే పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపం, పశ్చాత్తాపడి జీవిత విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం, మరలా వంశ చరిత్రను బట్టి గాక వ్యక్తిగతంగా దేవునితో సంబంధం, దుర్మార్గులపైకి రాబోయే దేవుని తీర్పులు, దేవుని నిజ ప్రజలకు కలగబోయే దీవెనలని, అందరికంటే పైగా యేసు ప్రభు ఆధిక్యత, పశ్చాత్తాపడి క్రీస్తు సువార్తపై నమ్మకం పెట్టే వారికి దేవుని ఆత్మ అనుగ్రహించబడడం మొదలైన విషయాలు ఆయన చెప్పడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నోవాహు టైంలో ఎలా నీతి న్యాయాల గురించి ప్రకటించబడ్డాయో బాప్టిజం ఇచ్చి యోహాను టైంలో కూడా నీతి న్యాయాల గురించి ఆయన ప్రకటించడం జరిగింది. ప్రకటించబడిన నీతి న్యాయాలకు లోబడిన వారికి ఎలాంటి శిక్ష అనేది పడుతుందో ఆయన వివరించడం జరుగుతుంది. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మారు మనసు లేకుండా ఉన్నటువంటి జీవితాలు ఈ రోజుకి రక్షణ పొందుకున్న వాళ్ళలో ఉన్నాయి. మనసు మారకుండా కఠినత్వంగా, గర్వంగా, అహంకారంతో నడుచుకునే మనసులని మారు మనసు పొందిన మనసులు కాదు. అంతేకాదు దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం.
25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. క్రీస్తు ఎలా చూపిస్తున్నాడో చూడండి. పాప శిక్ష ఎవరికి పడుతుంది అంటున్నాడు? శపించబడిన వారికి. ఆయన విడిచి అపవాదికి చోటిచ్చిన వాళ్ళు ఈ లాస్ట్ డేస్ లో మనం చూడొచ్చు. ఈ అంత్య దినాల్లో ఈ మాంత్రిక విద్యల చేత, మంత్ర విద్యాత్మల చేత దేవుణ్ణి విడిచి అపవాదికి చోటిచ్చిన వారందరికీ నిత్యాగ్ని రెడీగా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. నోవా టైంలో మనం ఆయన జీవితాన్ని గురించి నాటినటువంటి చరిత్రను తెలుసుకున్నట్లయితే, తను ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తిగా దేవుని ఎడలు నడుచుకోవడమే కాకుండా నీతి న్యాయాల్ని ప్రకటించిన వ్యక్తిగా ఉన్నాడు. జల ప్రళయానికి ముందు ఆ తరం వారికి, అతడు ఆ తరం వారికి దేవుని సత్యాన్ని బోధించాడు. నోవాహు ఆ జల ప్రళయం ముందు ఉన్న తరం అంతటికీ కూడా దేవుని సత్యాన్ని బోధించడం జరిగింది. ఇప్పుడు కూడా దేవుని సత్యాన్ని బోధించడం జరుగుతుంది. అనేక మంది ప్రజలు నోవాహులాగా అనేక మంది జీవితాల్లో అనేక మందికి దేవుని సత్యాన్ని బోధించడం జరుగుతుంది. కానీ ఈరోజు మనం చూసినట్లయితే, ఆ రోజు నోవాహు సత్యం ప్రకటించినప్పుడు ఎంతమంది ఆ తరం వాళ్ళు లోబడలేదో, ఇప్పుడు కూడా చాలా మంది ప్రజలు లోబడిన వాళ్ళు ఉన్నారు. గట్టిగా ఆమెను చెప్దాం. నోవాహు ఎలా లోబడ్డాడో ఆయన జీవితం నుండి మనం చూసినట్లయితే కొన్ని సత్యాలు మన ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించడమే కాకుండా మనం కూడా అలా జీవించాలనేలాగా మనల్ని నడిపిస్తాయి. గట్టిగా ఆమెను చెప్దాం. మొట్టమొదటిగా నోవాహు ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం కూడా ఒకసారి చదువుదాం. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, దేవుని ఎదుట అంత తరం ఉంటే ఎన్నో వందల వేల లక్షల జనాభా ఉండుంటారు ఆయన తరాలంటే. కానీ నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు, నీవే నా ఎదుట యథార్థవంతుడిగా ఉన్నావు, నీవే నా ఎదుట నీతి న్యాయాలు అనుసరించి నడిచావు కాబట్టి నీ కుటుంబం మాత్రమే ఓడలోకి ప్రవేశించండి అని దేవుడు మాట్లాడాడు. ఈ రోజు ఈ లాస్ట్ డేస్ లో చాలా మంది మాంత్రిక విద్యలకు లోబడి మంత్ర విద్య ఆత్మలకి ఎంత మంది అయితే చోటిస్తారో దేవుని విడిచి, వాళ్ళందరి కుటుంబాలు కూడా ఎలా ఉన్నాయంటే నీతిని తప్పి అన్యాయంగా అక్రమంగా జీవిస్తున్న కుటుంబాలుగా ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఒకరు రక్షించబడితే మిగిలిన వాళ్ళు రక్షించబడకపోవడం, భర్త రక్షించబడితే భార్య రక్షించబడకపోవడం, భార్య రక్షించబడితే భర్త రక్షించబడకపోవడం, ఒకవేళ ఈ భార్య భర్తలు ఇద్దరు రక్షించబడితే పిల్లలు రక్షించబడకపోవడం, ఇదంతా కూడా ఇంకా ఆ గృహాలలో వారి జీవితాల్లో అవినీతి అన్యాయపు అక్రమాలు ఏలుబడి చేస్తున్నాయి అన్నానికి గుర్తు. ఒక కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావాలనేది దేవుని ఉద్దేశమైనది. నోవాహు తను మాత్రమే నడుచుకోలేదు, తన భార్య, తన 3 కొడుకులు, తన 3 కోడళ్ళు అందరూ కలిసి నీతి న్యాయాలు అనుసరించే మార్గంలోకి దేవుని ఎడల భయభక్తులు కలిగిన మార్గంలో నడిపించారు. ఈరోజు ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది భార్యాభర్తలు, ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని కూడా దేవుళ్ళలోకి తీసుకురాగలుగుతున్నారు? లేదు. చాలా మంది ఇంకా ఎక్కడో ఉన్నారు సొదొమ గొమొర్రా జీవితంతో. చాలా మంది ఇంకా దేవుని విడిచిపెట్టి అపవాదికి చోటిచ్చి రక్షణ అనే మార్గానికి దూరం అయిపోయిన వాళ్ళు ఎన్నో మంది కుటుంబాలు ఈ లాస్ట్ డేస్ లో ఉన్నాయి. దేని కొరకు వీళ్ళు సిద్ధపరచబడుతున్నారు? ఆయన రాకడ సమీపంగా ఉంటే దేని కొరకు వీళ్ళు సిద్ధపరచబడుతున్నారు? రక్షణ పొందుకోకుండా, దేవుని ఎదుట నీతిగా జీవించకుండా, ఇంకా లోకల్ అన్యాయం అక్రమం వైపు నడుచుకుంటూ దేని సాధించడానికి? నిత్యాగ్నిలోకి వెళ్ళడానికా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలసేన నీ కుటుంబాన్ని ఇంకెప్పుడు రక్షించుకుంటావు? నీ వాళ్ళని నువ్వు ఎప్పుడు రక్షించుకుంటావు? ఎన్ని కార్యాలు చూసిన తర్వాత రక్షిస్తావు? ఎన్ని అద్భుతాలు చూసి ఇంకా నువ్వు రక్షించుకోవాలనుకుంటున్నావు? ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసినా సరే ఆ హృదయాల్లో మారు మనసు ఎప్పటికి వస్తుంది? హల్లెలూయా. దేవుడిని వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుడి చేత వాడబడ్డానికి ఇష్టపడట్లేదు ఎవరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు బోధన రోజు సత్యాన్ని నోవాహు ఆ తరంలో ఉన్న వారికి ప్రకటించాడు. కానీ ఆ కుటుంబం ఒక్కటే దేవుని ఎదుట నీతిమంతులుగా న్యాయవంతులుగా నిలబడ్డారు, యథార్థవంతులుగా నిలబడ్డారు. ఆ కుటుంబానికి మాత్రమే ఓడలో ప్రవేశించే హక్కుని దేవుడు ఇచ్చాడు. ఈ లాస్ట్ డేస్ లో కూడా యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేలోపు కుటుంబాల్లో గనక ఆ తరం లాగా దేవుని సత్యాన్ని విస్మరించి మంత్ర విద్య ఆత్మలకు లోబడి లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వారికి నిత్యాగ్నియే. కానీ మారు మనసు గనక పొంది రక్షణ మార్గంలోకి వచ్చినట్లయితే పరలోకానికి వారసులుగా దేవుడు నడిపిస్తాడు. ఆ ఓడలోకి నడిపించినట్లు క్రీస్తనే రక్షణ ఓడలోకి రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అక్కడ చూసినట్లయితే ఈ నోవాహు జీవితంలో ఇంకా మనం చూడొచ్చు. దేవుడు వాక్యం ద్వారా 8వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆదికాండం
దేవుడు నోవాహును అతనితో కూడా అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకుని దేవుడు భూమి మీద చాలు దేవుడు తన ఓడలో ఉన్నటువంటి తన సమస్త జంతువులను నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఆయన రక్షణలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎదుట నీతి న్యాయంగా నడిచే ప్రతి ఒక్కరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ ఆయనకి దూరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? గట్టిగా ఆమెను చెప్దాం. ఇంకా మనం చూసినట్లయితే ఆ యొక్క నోవాహు కుటుంబం గురించి 20వ వచనం కూడా చదువు. 8వ అధ్యాయంలో 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకుని పీఠం మీద దహన బలి అర్పించిన. తనను జ్ఞాపకం చేసుకున్న దేవుడికి, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడికి, తన వారందరినీ అంటే తన ఫ్యామిలీ మొత్తము జ్ఞాపకం చేసుకున్న దేవుడికి దహన బలి అర్పిస్తున్నాడు బలిపీఠం కంటే. ఈరోజు ఎంత మంది దేవుడు మన జీవితంలో చేస్తున్న మేళ్లను తలంచుకుని కుటుంబంతో దేవుని సేవించడం జరుగుతుంది, కుటుంబంతో దేవుని ఆరాధించడం జరుగుతుంది. ఎవరి తిండి, ఎవరి బట్ట, ఎవరి ఆలోచనలు ఇవే వారి సొంత జీవితాల్లో పరిగెడుతూ స్వప్రయోజనాలకు వెళ్తున్నారు. కానీ దేవుడు చేసిన మేళ్లను బట్టి కుటుంబంతో సేవించేవారు తక్కువైపోయారు. గట్టిగా ఆమెను చెప్దాం. దేవుడు ఇక్కడ చూడండి, నోవాహు ఎలాగ జ్ఞాపకం చేసుకున్నాడో, నోవాహునికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడి నోవాహు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఎలా ఆశీర్వదించాడో చూడండి. నోవాహు బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎలాగంటే హెబ్రీ పదంలో ఒకరి పట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధ తీసుకోవడం అన్నమాట. జ్ఞాపకం తీసుకోవడం అంటే ఒకరి పట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధను తీసుకోవడమే జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారు మన మీద ప్రేమపూర్వకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవడం అంటే ప్రేమపూర్వకమైన శ్రద్ధ దేవుడి మీద చూపించినప్పుడు. ఇంకా మనం చూడొచ్చు, నేడు ఈ భూమిపై ఉన్న అన్ని జనాలు జాతులు నోవాహు సంతానమే. ఎందుకంటే అక్కడి నుంచి జలప్రళయం తర్వాత దేవుడు నోవాహు తరాన్ని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. అంటే మన తరాలు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే దేవుని ఎదుటి నీతి న్యాయాలతో నడిపించబడతారో వారి తరాలు ఆశీర్వదించబడతాయి. వారి కుమారులు, వారి కుమార్తెలు, వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. సాతాను, ఈ అపవాది, మంత్రి విద్య ఆత్మల తరాలని ఆశీర్వదించబడకుండా దేవుడికి దూరం చేయడానికి ప్రయత్నిస్తే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఆయన బిడ్డల తరాలు దీవించబడాలని కోరుకుంటున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. నోవాహు తరం దీవించబడింది. నేడు ఈ భూమి మీద ఉన్న తరాలని ఆయన సంతానమే. ఇంకా మనం చూసినట్లయితే నోవాహు ఆ యొక్క ఆదికాండం 9వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. మరియు దేవుడు 9వ అధ్యాయం 10. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధన గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. నోవాహుతో దేవుడు నిబంధన చేస్తున్నాడు, నిబంధన గుర్తు చెబుతున్నాడు. గట్టిగా ఆమెంచుదాం. భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య ఒక నిబంధనను దేవుడు అక్కడ చేయడం మనం గమనించవచ్చు. గట్టిగా ఆమెంచుదాం. అంటే ఎంతగా దేవుడు నోవాహు కుటుంబం ఎడల శ్రద్ధ చూపిస్తున్నాడు. ఈ విల్లును మనం చూసినట్లయితే సాధారణంగా ఇంద్రధనుస్సు అంటారు, కానీ ఇది దేవుడు నిబంధన గుర్తుగా ఇచ్చాడు అనమాట. ఆయన దేవుని విశ్వసనీయతకు ఈ ఇంద్రధనుస్సు సూచనగా ఉంది. తన నిబంధన పట్ల దేవునికున్న విశ్వసనీయతకు ఈ నిబంధన, ఈ యొక్క రంగుల విల్లు అంటే ఈ ఇంద్రధనుసు సూచనగా ఉందన్నమాట. గట్టిగా ఆమె చెప్దాం. ఇంద్రధనుసు దేవుని సన్నిధికి సంబంధించిన గుర్తు. హల్లెలూయా. ఆయన సన్నిధికి సంబంధించిన గుర్తుగా మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. అదే అధ్యాయంలో 29వ వచనం కూడా చదువుదాం. 9:29. నోవాహు బ్రతికిన దినములని 950 అప్పుడు అతను మృతి పొందాను. ఎంత సంతోషమో ఆయన జీవితంలో దీర్ఘాయువు చూడండి. 950 ఏళ్ళు బ్రతికిన తర్వాత నోవాహు మరణించడం జరిగింది. ఎలాంటి దీర్ఘాయువు నోవాహుకి దేవుడిచ్చాడో చూద్దాం. ఇక్కడ చూద్దాం. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదకరంగా ఆయన జీవితం ఇవ్వబడిందో. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు ఎలా అంతగా ఆశీర్వదించబడ్డాడో, దీవించబడ్డాడో, పూర్ణాయుషి కలిగి
ఆయన తరం ముగించడం జరిగిందో, దేవుడు తన ఎదుట నీతి న్యాయంగా నడిచే వాళ్ళ తరాలను దీవిస్తాడు అనడానికి నోవాహు జీవితం సాదృశ్యం. చాలా మందిలో ఈ లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మలు ఎందుకని దేవుడు ఇచ్చినటువంటి తరాలుగా ఆశీర్వదించబడకుండా చేస్తున్నాయి? మొట్టమొదటిగా నోవాహు జీవితంలో మనం చూసినట్లయితే నోవాహు ఎలాగా తన కుటుంబాన్ని, తన తరాన్ని, తన వాళ్ళని ఆశీర్వాదకరంగా చేసుకోగలిగాడు దేవుని ఎదుట. ఎలాగ మనం చదువుతాం ఆదికాండం 6వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడే ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. షేము, హాము, యాఫెతుల 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండేది. ఇలాంటి చెడు సమూహం మధ్యలో, ఇలా చెడిపోయిన జనాంగం మధ్యలో నోవాహు కుటుంబం ఉంది. ఇప్పుడు కూడా ఈ లోకంలో చాలా చెడిపోయినటువంటి జీవితాలు జీవించే ప్రజలు లేకపోలేదు. ఈ లోకమే చెడిపోయినది. ఆ చెడిపోయిన లోకంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? చెడిపోయినటువంటి సమూహంలో ఉన్న దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు నోవాహు. ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు చెడిపోయిన సమూహంలో కలిపేసి దేవుని ప్రజలను దేవునితో నడవలేకుండా అడ్డుకుంటాయి. కానీ నోవాహు జీవితంలో చెడిపోయిన జన సమూహం మధ్యలో ఉన్న ఆయన తరంలో ఆయన మాత్రం ఆ చెడిపోయిన వారి మధ్యలో ఉన్నా సరే దేవుడితో నడిచిన వాడిగా ఉన్నాడు. మనం కూడా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం ఎలాంటి చెడిపోయిన జన సమూహాల్లో, చెడిపోయిన లోకంలో ఉన్నా మనం కూడా నోవాహులాగా దేవుడితో నడిచే అనుభవం గుండా వెళ్ళాలి. మన కుటుంబాలు దేవుడితో నడిచే అనుభవంతో ఉండాలి. మనకు సంబంధించిన వారందరూ దేవుడితో నడిచే అనుభవం గుండా నడిపించబడాలి. ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలో కోరుకుంటుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నోవాహు ఎలాగైతే ఆ చెడిపోయినటువంటి జనాంగం మధ్య, పాడైపోయిన జనాంగం మధ్య దేవుడితో నడవగలిగాడు, ఆయనకి సాధ్యమైనప్పుడు మనకి సాధ్యమే. ఈ చెడిపోయిన లోకంలో పాడైపోయిన జనాంగం మధ్య మనం కూడా దేవుడితో నడిచినప్పుడు ఖచ్చితంగా ఏం చేయగలుగుతారు? మన తరాలు ఆశీర్వదించబడతాయి దేవుడి సన్నిధిలో, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి దేవుని సన్నిధిలో. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? చాలా మంది జీవితాల్లో వారి పిల్లల జీవితాలు, వారి కుటుంబ జీవితాలు చెడిపోయిన జనాంగంతో కలిసిపోతున్నాయి, చెడిపోయిన లోకంతో కలిసిపోతున్నాయి. చెడిపోయిన ప్రభావాల్లో వాళ్ళు కూడా మిళితం అయిపోతున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నోవాహు జీవితం ద్వారా ఎలాగైతే చెడిపోయిన జనాంగం మధ్యలో దేవుడితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడో, ఈ చెడిపోయిన లోకంలో మనం కూడా దేవుడితో నడిచిన వ్యక్తులుగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఇంకా నోవాహు తరం ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకున్నాము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలన గట్టిగా ఆమె చెప్దాం. లోపల బయట కూడా కీలు పూయాలి అంటే చూడండి. ఇంకా 22వ వచనం కూడా చదువుదాం. అక్కడ మరియు తినుటకును చేసాను 6వ అధ్యాయం 22. నోవాహు అట్లా చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతేకాదు, ఇంకో మాట 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా చదువుదాం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేశాను. అంటే దేవుడు నోవాహు ఓడ చేయమని అప్పగించిన పని చిన్న పని ఏం కాదు, చాలా కఠినమైన పని. గట్టిగా ఆమేన్ చెప్దాం. చితిసారపు మ్రానుతో ఓడ చేయడం అనేది చిన్న పని కాదు. హల్లెలూయా. కఠినమైన పని దేవుడు చెప్పినప్పుడు అతడు ఆ కఠినమైన పనికి లోబడ్డాడు. ఈ రోజు చాలా మంది జీవితాల్లో కఠినమైన పనులు దేవుడు చెప్పకపోయినా లోబడే గుణాలు అయితే లేవు. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారు దేవుని యొక్క మాటకి లోబడకుండా నడిపించబడతారు. నోవాహు తన టైంలో కఠినమైన పని చితిసారక మానుతో ఓడ చేయమన్నప్పుడు అరలుగా అది చాలా కఠినమైన పని. ఆ కఠినమైన పని చేయడానికి తనను తాను దేవుడి మాటకి లోబరుచుకున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుడు అప్పగిస్తున్న పనులకి లోబడటం జరుగుతుంది, తప్పించుకుని పారిపోయే జనసమూహం ఎక్కువగా ఉంది. కానీ వారు అప్పగించుకుని దేవుడికి లోబడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మంత్ర విద్య ఆత్మలు చేతబడి శక్తుల చేత నడిపించబడేవారు దేవుని మాటకి లోబడ్డం ఉండదు, దేవుడు అప్పగించిన పనికి లోబడ్డం ఉండదు. దేవుడు చెప్పిన పనిని తప్పించుకుని తిరిగే వారిగా ఉంటారు, లోక ప్రజలతో కలిసిపోయిన వారిగా ఉంటారు. నోవాహు అలా చేయలేదు కాబట్టి ఆయన తరం ఆశీర్వదించబడింది. నోవాహు తన జీవితాన్ని తన దేవుడు అప్పగించిన కష్టమైన పనికి కూడా
లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. చెడిపోయిన జనాంగంలో అతను దేవుడితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అప్పగించిన కఠినమైన పనిని నేను చేయను అని చెప్పకుండా ఆ పని చేయడానికి లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి నోవాహు తరం ఆశీర్వదించబడింది. ఈరోజు చాలా మంది తరాలు ఎందుకు దీవించబడట్లేదంటే దేవుడు అప్పగించిన పనికి లోబడకపోవడం వల్ల, దేవుడు చెప్పిన పనికి లోబడకుండా ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడి నడిపించబడుతున్న వాళ్ళందరూ ఆయన పనిని తిరస్కరిస్తున్నారు. ఆయన మాటకి విధేయత చూపించట్లేదు, ఆయనకు లోబడట్లేదు. కాబట్టి ఆ తరాల ఆశీర్వాదం కనబడట్లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎప్పుడైతే లోబడతామో దేవుడు ఇచ్చిన పనికి, అది చిన్న పనో పెద్ద పనో ఎలాంటి పనో దేవుడు అప్పగించింది, ఆ పనికి మనం హృదయపూర్వకంగా లోబడినప్పుడే దాని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం, మన తరాల్లో చూడగలుగుతాం. నోవాహు తరం దీవించబడడానికి కారణం దేవుడు అప్పగించిన పని కఠినమైనప్పటికీ కూడా లోబడ్డాడు. తను లోబడ్డం తన వారందరికీ దీవెన తీసుకొచ్చింది. ఈరోజు ఎంతమంది లోబడుతున్నారు దేవుడి మాటకి? నీ తరాలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం చాలా మందికి దేవుడు మాటకి లోబడకపోవడమే. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేవారు ఏ మాత్రం దేవుడు మాటకి లోబడరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతేకాదు దేవుడు ఇంకా మనం చూసినట్లయితే ఇంతకుముందు మనం చదివే 8వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నాడు నోవాహుని, ఆ ఓడలో ఉన్న సమస్తాన్ని. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని మరణం నుండి విడిపించాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎంత చూడండి శ్రద్ధ వహిస్తున్నాడు దేవుడు నోవాహు కుటుంబం ఎడల. ఎందుకంటే నోవాహు అంత చెడిపోయిన జన సమూహంలో కూడా దేవుడినే అంటి పెట్టుకుని నడిచాడు. కాబట్టి అందుకే దేవుడు అంత శ్రద్ధ నోవాహు కుటుంబం మీద చూపించాడు. ఈ పాడైపోయిన లోకంలో, మనం పాడైపోయిన ప్రజల మధ్యలో దేవుడితో నడిచే వ్యక్తుల ఎడల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాడు, ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాడు వారి మీద. ఎందుకంటే ఆ మాలిన్యం అంటకుండా, ఆ అపవిత్రతను అందించుకోకుండా దేవుడి మీద దృష్టించి నడిచే వ్యక్తుల జీవితంలో దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ నోవాహు కుటుంబం మీద చూపించినట్టు చూపిస్తాడు. సో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. లాస్ట్ డేస్ లో యేసుక్రీస్తు రెండో రాకడ సమీపంగా ఉండగా మనం కూడా ఈ లోకం పాడైపోయిన ఈ దుర్మార్గపు లోకంలో మనం కూడా దేవుడితో నడిచే వ్యక్తులుగా ఉండాలి. కఠినమైన పని, చిన్న పని, పెద్ద పని, దేవుడు మనకు అప్పగించిన పని మనం చేయడానికి, లోబడడానికి ఇష్టపూర్తిగా అంగీకారం తెలిపే వారమై ఉండాలి. అప్పుడు దేవుడు అటువంటి వారి ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ నోవాహు కుటుంబం ఎడల చూపించినట్లుగా చూపిస్తాడు. దేవుని యొక్క శ్రద్ధ మన మీద ఉండేటట్లుగా మనం ఆయనకి లోబడాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ లోకంలో మనుషులు మన ఎడల శ్రద్ధ చూపించాలని, వాళ్ళ దగ్గర మనం ఏదో సాధించాలని, వాళ్ళు మనల్ని పట్టించుకోవాలని చాలా మంది ఇలా ఒకరినొకరు మ్యానిపులేట్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఈ రోజు లాస్ట్ డేస్ లో మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మలు ఎలా చేస్తున్నాయంటే మనుషుల జీవితాల్లో మనిషిని ఒకరి ఎడల ఒకరు శ్రద్ధ చూపించుకునేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. ఏదో ఒక రకంగా నా ఎడల వాళ్ళు శ్రద్ధ చూపించాలి. ఈ ఆకర్షణ అంతా నష్టమే, నాశనమే. కానీ దేవుడు నా ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని నోవాహు లాగా లోబడే జీవితం, నోవాహు లాగా దేవునితో నడిచే జీవితం మనం ఉండాలి. మనుషులతో నడుస్తూ, మనుషులకి లోబడుతూ, మనుషులు నా మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలనుకునేది ఏ నాటికి జరగదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు చాలా మంది మంత్ర విద్యాత్మలు ఎలా నడిపిస్తున్నాయంటే మనుషులతో నడుచుకుంటూ, వాళ్ళు చెప్పిన మాటలు వింటూ, వారి మాటలకి లోబడుతూ, వాళ్ళ శ్రద్ధ అంతా నా మీద ఉండాలన్నట్లుగా చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ శూన్యమైపోతాయి, అవన్నీ వ్యర్థమైపోతాయి, అవి ఎందుకు పనికిరావు. దేవుడితో మనం నడిచే వారంగా నోవాహులాగా దేవుడు అప్పగించిన పనికి మనం మనస్ఫూర్తిగా లోబడేలా ఉంటే ఆయన ప్రత్యేకమైన శ్రద్ధలో నోవాహు మీద ఎలా ఉందో, నోవాహు కుటుంబం మీద ఎలా ఉందో మన మీద, మన కుటుంబం మీద అలా ఉంటుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి జ్ఞాపకం చేసుకోవడమే కాదు, మరణం నుండి ఆ కుటుంబాన్ని వారిని విడిపించడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇంకా మనం చూసినట్లయితే ఇక అతను హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను మనం చదువుదాం. అక్కడ ఏ విధంగా నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడో రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయన. గట్టిగా ఆమేన్ చెప్దాం. విశ్వాసమును బట్టి కలుగు నీతికి నోవాహు ఏం చేయబడ్డాడంటే వారసుడయ్యాడు. అంటే తను ఏం చేశాడని అక్కడ రాయబడుతుందంటే విశ్వాసంతో తన కుటుంబాన్ని కాపాడుటకు
శ్రమ పడిన వ్యక్తి. ఈరోజు ఎంతమంది వారి కుటుంబాలను కాపాడుకోవడానికి విశ్వాసంతో శ్రమ పడుతున్నారు? అసలు దేవుని ఎదుట సరైన విశ్వాసాన్ని కనబరిచే స్థితిలో ఉన్నారా? చాలా మందిని ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇదే. దేవుడు హల్లెలూయా. నోవహు అయితే విశ్వాసంతో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి శ్రమ పడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అంటే విశ్వాసం, పరీక్షలో విజయం, నమ్మకం, పునరుద్ధానం, నమ్మకం, మాట తప్పని దేవుని వాగ్దానాలు మనం ఇక్కడ చూడొచ్చు. నోవహు అయితే విశ్వాసం ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంత నమ్మకాన్ని కనబరిచాడో, ఆ నమ్మకం ద్వారా, విశ్వాసం ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి శ్రమ పడ్డాడు. ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవడానికి శ్రమ పడే వాళ్ళు లేరు. తినడానికి శ్రమ పడే వాళ్ళు ఉన్నారు, తాగడానికి శ్రమ పడే వాళ్ళు ఉన్నారు, నిద్రపోవడానికి శ్రమ పడే వాళ్ళు ఉన్నారు, ఆ కష్టార్జితాన్ని సంపాదించుకోవడానికి శ్రమ పడే వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో రకరకాల అనవసరమైన శ్రమలు వేరే ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్దాం. నా కుటుంబాన్ని రక్షించుకోవాలని విశ్వాసంతో శ్రమ పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నోవహు వలే. ఈ లాస్ట్ డేస్ లో చాలా మందిలో విశ్వాసం అంతకంతకు చల్లారిపోతుంది. దేవుడి ఎడల ఉన్న విశ్వాసం ఆ రోజుకి దిగజారిపోతుంది. తన కుటుంబీకుల్ని రక్షించుకోవాలన్నటువంటి విశ్వాసం చనిపోతుంది చాలా మందిలో. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో తన కుటుంబాన్ని రక్షించుకోవాలన్న చింత లేదు. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి కావాల్సినటువంటి శ్రమ పడడం, కనీసం విశ్వాసం ద్వారా శ్రమ పడడం లేదు. నోవహు తన కుటుంబాన్ని అంతా రక్షించుకోవడానికి ఎలా శ్రమ పడ్డాడంటే విశ్వాసం ద్వారా శ్రమ పడ్డాడు. అదిరిచి బెదిరించి హెచ్చరికలు చేసి కాదు ఆయన తన కుటుంబాన్ని రక్షణలో తీసుకొచ్చింది. తనలో ఉన్న విశ్వాసం ద్వారానే తన వారికి కూడా దేవుని యందు ఉన్న విశ్వాసాన్ని బయటికి తీసుకొచ్చాడు. తనలో ఉన్న దేవుని విశ్వాసం ద్వారానే తన కుటుంబం అంతా రక్షించబడడానికి శ్రమ పడ్డాడు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో విశ్వాసం చనిపోయిన స్థితిలో, మృతమైపోయిన స్థితిలో ఉంది, క్రియలు లేని స్థితిలో ఉంది. అందుకనే చాలా మంది కుటుంబాలు రక్షించబడలేదు. దేవుడు ఈ లాస్ట్ డేస్ లో కోరుకుంటున్నాడు, కుటుంబాలతో రక్షణలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబాలతో దేవుని సేవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనంటే సాతాను ఈ లాస్ట్ డేస్ లో కుటుంబాలతో దేవుని సన్నిధి రానివ్వడానికి ఇష్టపడట్లేదు. ఫరో ఆత్మలు విపరీతంగా ఏలుబడి చేస్తున్నాయి. గర్వపు ఆత్మలు కుటుంబాల్లో విపరీతంగా ఏలుబడి చేస్తున్నాయి. అతిశయపు ఆత్మలు విపరీతంగా ఏలుబడి చేస్తున్నాయి. అహంకారపు ఆత్మలు ఏలుబడి చేస్తున్నాయి. ఆ ఫరో ఆత్మలు కుటుంబాలతో ఎలాగైతే దేవుడిని ఆరాధించడానికి అంగీకరించవో, ఈ లాస్ట్ డేస్ లో ఈ ఆత్మలు చాలా మంది కుటుంబాల్లో ఇలాగే ఆటంకపరచబడుతున్నాయి. చాలా మంది తమ కుటుంబాన్ని రక్షించుకోవడానికి శ్రమ పడడానికే అసలు ఓపిక లేని వారుగా ఉన్నారు. వాళ్ళు రక్షించబడినప్పుడు వాళ్ళే రక్షించబడతారులే, వాళ్ళది ఇది అంతా ఎలాంటి వాళ్ళు చెప్పే మాట్లాడితే సోమరితనంతో, నిర్లక్ష్యపాత్మతో నడిపించబడే వాళ్ళు చెప్పేది. వాళ్ళంతటా వాళ్ళే ఎలా రక్షణలోకి వస్తారు? వాళ్ళంతటా వాళ్ళే ఎప్పుడు విశ్వాసంలోకి వస్తారు? అంతా అయిపోయిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత, జలప్రళయం అంతా వచ్చిన తర్వాత వాళ్ళు రక్షణలోకి వస్తారని వదిలేశాడా నోవహు? వాళ్ళే వస్తారులే దేవుడు చెప్పిన మాట అని యోనాలాగా పక్కన పెట్టేశాడా? ఏం పెట్టలేదు. ఆయన శ్రమ పడాల్సినంత రోజులు, ప్రకటన చేయాల్సిన రోజులు, సత్యం బోధించాల్సిన రోజులు బోధించాడు. హల్లెలూయా. మనం చేయగా ఈరోజు చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకే చెప్పుకోలేని పరిస్థితి. దేవుడి ద్వారా జరిగిన మేళ్లను దేవుడు చేశాడని చెప్పి ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితి. అంతా వణుకుతూ ఉన్నారు. ఇంకా నీకు దేవుడి ఎడల విశ్వాసం ఏది? నీకు ఉన్న విశ్వాసం నీ బిడ్డల జీవితాల్లో మార్పును తీసుకురావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఉన్న విశ్వాసం మన బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగిస్తున్నాయి, బాగానే ఉంది. కానీ రక్షణలో తీసుకొస్తున్నాయా? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వారికి ఉన్న విశ్వాసాన్ని వారి పిల్లల జీవితాల్లో కార్యాలు జరగడానికి ఉపయోగించుకుంటున్నారు, అద్భుతాలు జరగడానికి ఉపయోగించుకుంటున్నారు, ఆశ్చర్యకార్యాలు జరగడానికి ఉపయోగించుకుంటున్నారు, అవి ఇవి రావడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ వారి జీవితాల్లో రక్షణ రావడానికి ఆ విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నారంటే క్వశ్చన్ మార్క్. హల్లెలూయా. అక్కడ మాత్రం ఉపయోగించట్లా. వారి రక్షణలో రావడానికి మాత్రం విశ్వాసాన్ని ఉపయోగించట్లా. వారి జీవితాల్లో బలమైన కార్యాలు చేయని మాత్రం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కావాల్సింది బలమైన విశ్వాసంతో బలంగా వాళ్ళ రక్షణలోకి రావాలని. రక్షణలో రాకుండా నువ్వు ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసినా ఉపయోగం ఏముంది? హల్లెలూయా. దేవుడు కావాల్సిన అసలైన అద్భుతం ఏంటంటే రక్షించబడటం. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నా సరే రక్షణ మార్గంలో రాని ఆ కఠినత్వపు జీవితం ఏ రోజుకి మారుద్ది అంటే, ఏ పాపాన్ని విడిచిపెట్టలేకపోతుంది ఆ జీవితం, ఏ రోత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతుంది ఆ జీవితం, ఏ అపవిత్రతను విడిచిపెట్టలేకపోతుంది ఆ జీవితం. ఆ రక్షణ మార్గంలో కొంతమంది ఎలా సవాళ్ళు చేస్తున్నారు దేవుని ఎదుట. నాకు గనక దేవుడు ఈ అద్భుతాన్ని చేస్తే, నాకు గనక దేవుడు ఈ వివాహం జరిగిస్తే, నాకు గనక దేవుడు ఈ ఉద్యోగాన్ని ఇస్తే, నాకు గనక దేవుడు ఈ కార్యం చేస్తే నేను దేవుడు నమ్ముతాను అంటున్నారు. సరే, దేవుడు మహా కృప కలిగిన దేవుడు, ఆయన అద్భుతకరుడు కాబట్టి వారు అడిగినవన్నీ ఇస్తున్నాడు.
వారు అడిగిన వాటిలో ఉద్యోగాలు ఇస్తున్నాడు, వివాహాలు జరుగుతున్నాయి, గర్భఫలాలు తెరవబడుతున్నాయి, కార్యాలు కావాలని అన్ని జరుగుతాయి. వెంటనే ఈ ప్రశ్న కనుక ఆ సేవకులు అడుగుతుంటే మరి రక్షణ పొందుతానన్నారు కదా, ఏది అంటే ఇప్పుడు కాదు, ఇంకా వేరే పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంకా రాలేదంటే అక్కడ ఏదో పాపం వాళ్ళని అడ్డుకుంటుంది. ఆ కార్యాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళు రక్షణకి దూరంగా ఉన్నారంటే ఏదో పాపంలో ఉన్నారు, వాళ్ళు ఏదో అపవిత్రత వారి జీవితాలు ఏర్పడి చేస్తుంది, ఏవో అడ్డంకుల్లో ఇంకా వాళ్ళు పూర్తిగా చెడిపోయిన జనాంగంతో కలిసిపోయి ఉన్నారు. గట్టిగా ఆమె చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నోవా జీవితం ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే తన విశ్వాసం ద్వారా, తనకి దేవుడిచ్చిన విశ్వాసం ద్వారా తన కుటుంబం అంతటిని రక్షించుకోవడానికి శ్రమ పడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఎన్ని కుటుంబాలు నోవాహులాగా దేవుడిచ్చిన విశ్వాసం ద్వారా కుటుంబం అంతటిని రక్షించుకోవడానికి శ్రమ పడుతున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. నోవాహు అలాగా తన కుటుంబాన్ని విశ్వాసంతో కాపాడుటకు శ్రమ పడ్డాడు. విశ్వాసంతో తన కుటుంబాన్ని కాపాడుటకు శ్రమ పడ్డాడు కాబట్టి తన కుటుంబాన్ని అంతటిని తను కాపాడుకోగలిగాడు. తన కుటుంబంలో ఏ ఒక్కరిని పోగొట్టుకోలేదు. ఆమె అందరు రక్షించబడ్డారు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఎవరో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో బయటే ఉంటున్నారు రక్షణకి. వారందరి పరిస్థితి ఏంటి? నీ కుటుంబీకుల్ని నువ్వే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏవో మంత్ర విద్య ఆత్మలకు వాళ్ళు చోటు ఇవ్వడం జరిగింది అక్కడ. హల్లెలూయా. వారి కుటుంబం ఎడల విశ్వాసంతో శ్రమపడే పరిస్థితి లేదు. నిద్రమత్తుల చేత ఆవరించబడి ఉన్నారు. ఆత్మ సంబంధమైన నిద్రపోతున్నారు, శరీర సంబంధమైన నిద్రపోతున్నారు. ఇదే వాళ్ళకున్న ఆత్మీయ జీవితం. హల్లెలూయా. నోవాహు మాత్రం విశ్వాసంతో కుటుంబాన్ని కాపాడడానికి శ్రమపడినటువంటి వ్యక్తి. ఈ లాస్ట్ డేస్ లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, కుటుంబాన్ని కాపాడుకోవడానికి విశ్వాసంతో శ్రమ పడాలి. నోవాహులాగా కుటుంబాన్ని కాపాడుకోవడానికి విశ్వాసంతో శ్రమ పడే వాళ్ళు కావాలి. మంత్ర విద్యాత్మల క్రియలు నాశనం చేయబడితే అలా విశ్వాసంతో శ్రమ పడినప్పుడు, విశ్వాసంతో మనము శ్రమ పడినప్పుడు మంత్ర విద్యాత్మ నాశనం చేయబడతాయి. ఇంతకుముందు మనం చదివా 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5లో రాబో ఉగ్రతను గూర్చి బోధించాడు నోవాహు. ఈరోజు మనం కూడా దేవుని లేఖనాల నుంచి అందరికి ఇప్పుడు ఏం కావాలంటే ఆశీర్వాదాలు కావాలి. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఉగ్రత వస్తుందంటే మాత్రం ఆ బోధన అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఉగ్రత అనే బోధ బోధించారా, ఇంకా ఆ బోధ మాది కాదు, మాకు కాదు, మేము వినం. అదే ఆశీర్వాదాల గురించి మాట్లాడితే మాత్రం నిండిపోతారనమాట. హల్లెలూయా. ఎన్ని రోజులు నువ్వు ఆశీర్వాదాలు 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 అనుకుంటా కూర్చుంటావు? ఎప్పుడో దీవించేశాడు ఆయన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయంలో. ఇంకా ఉగ్రత గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? దారి తప్పిన పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. దేవుని దారి నుండి తొలగిపోయిన పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. భక్తి చల్లారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కడా కూడా దేవుడి సన్నిధిలో ఆత్మీయ తృష్ణ తపన వాంచలేదు. ఆ రోజుల దగ్గరకు వచ్చే కొద్దికి, ఆ రాకడ దగ్గరకు వచ్చే కొద్దికి మరి ఎక్కువగా మనం దేవుడి సన్నిధిలో కూడాలని ఉంటే కుటుంబ పరిస్థితులు అసలు దేవుడి సన్నిధిలో కూడే పరిస్థితులే లేవు. చాలా మంది పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చల్లారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఆత్మ ఆరిపోయిన స్థితిలో ఉంది. వాక్యం ఏమో ఆత్మను ఆర్పుకుడే అని చెబుతుంటే చాలా మంది ఆత్మ ఆరిపోయిన స్థితిలో ఉంది. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్దాం. అందుకే దేవుడు అంటున్నాడు, రాబోయే ఉగ్రతను బోధించే బోధలు నిజమైన బోధలు. గట్టిగా ఆమె చెప్దాం. రాబోయే ఉగ్రతలను తప్పించడానికి దేవుడు ఆ బోధలు బోధిస్తున్నాడు సేవకుల ద్వారా. ఆ ఉగ్రతను తప్పించబడాలంటే ఆ ఉగ్రతకు కారణమైన పరిస్థితులను విడిచిపెట్టాలి. దేవుని ఉగ్రతకు కారణమయ్యే స్థితిగతులు ఏవైతే జీవించబడుతున్నాయో, ఈ లోకంలో కనబడుతున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టాలి. గట్టిగా ఆమె చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, రాబోయే ఉగ్రతను తప్పించే బోధలు నువ్వు వింటున్నావా? నీ చెవులకు అలాంటి బోధ కనబడుతుందా? లేదా నిన్ను ఇంకా ఇంకా ఆశీర్వదిస్తా, ఇంకా ఇంకా దీవిస్తా, నీ మాటలతోనే ఇంకా వెళ్తున్నావా? దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే కలువరి శిలువలో సమస్త విషయాల్లో మనల్ని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, బిడ్డల పరంగా, కుటుంబ పరంగా, భౌతిక పరంగా అన్ని విషయాల్లో దీవించేశాడు. హల్లెలూయా. అన్ని వచ్చేసినాయి మనకి దీవెనలు. కానీ ఇంకా నువ్వు ఆ దీవించబడిన స్థితికే కావాలని వెనక్కి వెళ్ళకూడదు. గట్టిగా ఆమెంచేద్దాం. ఉగ్రత గురించి ఎందుకు బోధిస్తున్నాడంటే ఆయనకు కావాల్సిన రీతిలో అక్కడ సిద్ధపడట్లేదు జీవితం. ఆయన దేవుడు కోరుకున్న రీతిలో ఆ కుటుంబాలు జీవించట్లేదు. దేవుడు కోరుకున్నటువంటి రీతిలో బిడ్డలు ఉండట్లేదనే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. సరి చేసుకోవాల్సిన టైం ఇది. కరెక్ట్ చేసుకోవాల్సిన టైం ఇది. గట్టిగా ఆమెను చెప్దాం. ఆ రోజు నోవాహు కూడా ఎలా బోధించాడంటే జలప్రళయం 40 రోజుల్లో ఏక దాటికి రాబోతుందని చెబుతుంటే ఎవరు చెవికి వినిపించుకోలేదు, ఎవరు హృదయానికి ఎక్కించుకోలేదు. ఏనాడు ఎందుకని వాళ్ళు అసలు నోవాహు ప్రకటించిన ఆ సువార్తకి లోబడలేదంటే వాళ్ళకంటూ కొన్ని అపోహలు ఉన్నాయి, వాళ్ళకంటూ కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాళ్ళకంటూ కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా చాలా మందిలో అపోహాలు, అనుమానాలు, సందేహాలతో
కొన్ని రకాలుగా వాళ్ళు దేవుని సువార్తకు లోబడట్లేదు. ఎలాగైనా ఆ దినాల్లో అపోహలంటే నోవా దినం వరకు ఆకాశం నుండి వర్షం పడడం ఆ తరం వరకు ఎవరు చూడలేదు. అప్పటి వరకు భూమి మీద వర్షం పడడం అనేది ఎవరి తరంలో అక్కడ నోవా తరం వరకు జరగలేదు. అప్పటి వరకు వర్షం ఏంటంటే వర్షం కాదు, కింద నుంచి భూమిలోని నేల ఆవిరి పైకి వచ్చి మొక్కలు తడిపి పంటలు పండడం అలా జరిగేది. ఇప్పుడు ఆకాశం నుండి వర్షం పడుద్ది అంటే వారి తరాల్లో చూడని కానీ ఇప్పుడు జరుగుతుంది అంటే నమ్మడానికి వీళ్ళకి సందేహం ఉందన్నమాట. నమ్మశక్యం కాని విషయాన్ని నోవా చెబుతున్నాడు. అవును, యేసుక్రీస్తు రెండో రాకడ ఉంది అనే విషయాన్ని కూడా ఈరోజు చాలా మంది ఇదే విధంగా తీసుకుంటున్నారు. చాలా కొట్టి పారేసినట్టుగా జరిగినప్పుడు చూద్దాంలే, ఇది అసలు జరగాలి కదా, ఇలాంటి లేదు. ఖచ్చితంగా రెండవ రాకడ ఉన్నది అనేది వాస్తవం. హల్లెలూయా. అయితే వర్షం పడలేదు కాబట్టి ఇక పడదు, అదంతా అబద్ధం అనుకోవడానికి లేదు. దేవుడు ఏమైనా చేయగలడు. సర్వ సృష్టికర్త, భూమి ఆకాశాలు కలిగజేసిన దేవుడు, సర్వాంతర్యామి. ఆయన మాటకు మనం లోబడాలి. ఏంటి ఎప్పుడు చూడని పరిస్థితులు జరుగుతాయంటే ఇది ఎలా నమ్మడం అని నమ్మాలి. దేవుడు చేస్తానని చెప్పినప్పుడు అది ఎలాగైనా చేస్తాడు. నీటిని ద్రాక్షారసంగా చేసిన దేవుడికి ఏమైనా చేయగలడు ఆయన. అందుకే ఆయన మాట నోవాహు ఆ దినాల్లో సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మకపోవడానికి ఒక కారణం, ఈ భూమి మీద ఎన్నడూ మనం వర్షం ఆకాశంలో పడడం చూడలేదు. ఈయనేంటి ఆకాశపు ధూములు తెరవబడతాయి అంటున్నాడు, 40 రాత్రిపాలు ఏకదాటిగా వర్షం పడద్దు అంటాడు. ఇదంతా నమ్మశక్యంగా లేదు అనే అనుమానాలు, సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ లాస్ట్ డేస్ లో చాలా మందికి యేసుక్రీస్తు రాకడ గురించి కూడా ఎన్నో అనుమానాలు, సందేహాలు. నీ అనుమానాలు, సందేహాలు రుజువుపరచాల్సిన టైము, ఆయన తీసుకొచ్చే టైము ఆ ఉగ్రత రోజే. ఆ ఉగ్రత దినం ఉంది కాబట్టి దేవుడు ఈలోపే మారు మనసు పొంది రక్షణ పొందుకొని క్రీస్తు సన్నిధిలో, క్రీస్తు రూపంలో, క్రీస్తు పోలికలో మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రాబోయే ఉగ్రతల గురించి నోవా బోధించినప్పుడు ఆ తరం వారు అలా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కూడా అలా నిర్లక్ష్యం చేస్తే దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. గట్టిగా ఆమె చెప్దాం. కాబట్టి దేవుడు ఏమని చెబుతున్నాడంటే, మొట్టమొదట బలిపీఠం కట్టిన వ్యక్తి కూడా బైబిల్లో ఎవరంటే నోవాహే. మనం ఇంతకుముందు చదువు ఆదికాండ 8:20 దేవుడు తన జ్ఞాపకం చేసుకున్నందుకు, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు పవిత్ర పక్షులన్నింటిలోని, పవిత్ర జంతువులన్నింటిలోని కొన్ని తీసి బలి పీఠం మీద బలి అర్పించి అదంతా దేవుడు ఆంగ్రాణించేలా చేశాడు. గట్టిగా ఆమె చెబుదాం. అంటే పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్న మొట్టమొదటి బలిపీఠమును కట్టిన వాడు ఎవరంటే నోవాహు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో బలిపీఠాలు ఉన్నాయా? ప్రార్థనా బలిపీఠాలు ఉన్నాయా? దేవుని జ్ఞాపకం చేసుకునే కృతజ్ఞతా బలిపీఠాలు ఉన్నాయా? ఆయన స్తుతించి గణపరిచి మహిమపరిచే బలిపీఠాలు ఉన్నాయా? ఉండాలి. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాది ద్వారా కట్టబడిన బలిపీఠాలన్నీ, సాతాను ద్వారా కట్టబడిన మంత్ర విద్య బలిపీఠాలన్నీ ఏ తరం నుంచి కట్టబడిన నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా సమూల నాశనం చేయబడాలి. దేవుని సన్నిధిలో మనం బలిపీఠం కట్టాలి. మనమే ఒక బలిపీఠంగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించి, కీర్తించి, గణపరిచి మహిమపరిచేటటువంటి బలిపీఠాలుగా నోవాహు ఎలాగైతే బైబిల్లో దేవుని జ్ఞాపకం చేసుకుని బలిపీఠం కట్టి ఆయన మహిమపరిచాడో మన జీవితాల్లో కూడా అలాంటి బలిపీఠాలు ఉండాలి. అంతేకాదు ఇంకా ఎలాగున్నాడంటే ఆదికాండం 9:12 మనం చదివాము. ఒకసారి చదువుతాం ఆ మాట కూడా. ఆదికాండం 9:12 దేవుడు నాకును నీకును మీకును, దేవుడు నాకును మీకును, మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును, మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు నేను తరతరములకు ఏర్పరచిన నిబంధన గుర్తు ఇదే. ఏర్పరచబడినటువంటి ఏమని మాట్లాడుతున్నాడు? నిబంధన గుర్తు ఇది. దేవుడు మాట్లాడుతున్నాడు. నిబంధన, నిత్య నిబంధనతో దేవుడు నిబంధన చేశాడు అక్కడ. హల్లెలూయా. ఆ నిబంధనను దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఇంతకుముందు మనం చదివే 17 మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. గట్టిగా ఆమె చెప్దాం. నిబంధన, నిత్య నిబంధన చేయబడినటువంటి అక్కడ చూడొచ్చు నోవాహుతో దేవుడు ఎలాంటి నిబంధన చేశాడో. ఈరోజు మనతో కూడా యేసుక్రీస్తు ప్రభు యుగ యుగాలు ఆయనతో ఉండేలాగా, యుగ యుగాలు మనం ఏలుకునే నిబంధన ఆయన చేసి ఉన్నాడు క్రీస్తు ద్వారా. ఇది మనం నమ్మాల్సిన సత్యం. ఈ సత్యం మన జీవితాల్లో అనుదినం జ్ఞాపకం చేసుకోవాల్సింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లాస్ట్ డేస్ లో ఏ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుడి నిబంధనను అతిక్రమించకూడదు. దేవుడు మనతో చేసిన నిబంధనకు మనం పూర్తిగా లోబడాలి. నోవాహులాగా నోవా తరం ఆశీర్వదించబడడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. గట్టిగా ఆమె చూద్దాం. ఆయన దుష్టుల సమాజంలో ఉన్న, చెడు సమాజంలో ఉన్న దేవుడితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. అదొక కారణం. కఠినమైన పని దేవుడు అప్పగించినప్పుడు లోబడి దానికి చేసాడు ఆ పని. ఆ కారణాలన్నీ అతని తరానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి.
దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకునే రీతిలో అతను అన్ని విధాలుగా లోబడ్డాడు. గట్టిగా ఆమె చూద్దాం. అంతేకాదు విశ్వాసంతో కుటుంబాన్ని కాపాడుకోవడానికి శ్రమపడిన వ్యక్తిగా మనం అతన్ని చూడొచ్చు. రాబో ఉగ్రతను గురించి బోధించిన వ్యక్తిగా మనం అతను చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట బలిపీఠం కట్టిన వ్యక్తిగా అతను మనం చూడొచ్చు. దేవుడు అతనితో నిత్య నిబంధన చేసిన వ్యక్తిగా మనం చూడొచ్చు. ఏది ఏమైనా ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రకారం ఎక్కడ ఏ మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకంతో నడిచే వారిగా కాదు, దేవుడితో నోవా నడిచినట్లుగా మనం నడవాలి. అలా నడవనీకుండా చేసే ఏ చీకటి అంధకార దురాత్మ చేతబడి చెల్లకి మాదిరి శక్తులు ఎవరి చేత ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఈ రాత్రికాల సమయంలో మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా దేవుడు మాటకి లోబడనీయకుండా నోవలే ఆటంకపరిచే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిపీఠాలు పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న రీతిలో నోవాహు ఏ విధంగా తన విశ్వాసంతో దేవుని యొక్క పనిని దేవుడు అప్పగించి థ్యాంక్ యూ లార్డ్ విశ్వాసంతో తన కుటుంబాన్ని కట్టుకోవడానికి శ్రమ పడ్డాడు. ఈ మంత్ర విద్య ఆత్మల విశ్వాసం లేకుండా కుటుంబాల రక్షణలో నడిపించుకొని ఆటంకపరిచే బలవంతుని క్రియలని కూడా దేశాల, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకులు, విశ్వాసుల్లో ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిపీఠాలు పగలగొడుతున్నాను, విర్రగొడుతున్నాను, నాశనం చేస్తున్నాను, పేలగిస్తున్నాయి. మేము ప్రకారం ఈ రాత్రికాల సమయంలో నోవాహు వలె దేవుడు అప్పగించిన పనిని లోబడి చేయనీయకుండా ఆటంకపరిచే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా. ఇదిగో నా తండ్రి నోవాహు తరం దీవించబడినట్లుగా దీవించబడనీయకుండా దేవుని యొక్క థ్యాంక్ యూ విశ్వాసంలో నడిపించబడనీయకుండా చేసే బలవంతుడి మంత్ర విద్య ఆత్మల క్రియలు చేతబడి చెల్లకి మాదిరి శక్తి ప్రభావాలు ఏ కుటుంబాల్లో ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిర్వీర్యించబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ఎంత మంది కుటుంబాలు ఇంకా రక్షణలో రాలేదు, ఎంత మంది భార్య భర్తలు ఇంకా రక్షణలో రాకుండా పిల్లల జీవితాల్లో రక్షణలో రానికుండా దేవుని విశ్వాసంలో రానికుండా అడ్డగిస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని లయపరచబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థనలో తండ్రి నీకే స్తోత్రాలు. నీ యందు విశ్వాసంలో నాయన చల్లారిపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, నీతో నడవనీయకుండా వెనకంజ వేసేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో నాయన రక్షణార్థమైన మారు మనసు కలిగిన ఫలాలు ఫలించనీయకుండా థ్యాంక్ యూ లార్డ్ కఠినమైన మనసుల చేత, అహంకారపు మనసుల చేత పతనానికి నడిపించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరు ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని ఇప్పుడే నాశనం చేయబడింది గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి రబ శకత రకల మందరకల బలబ దేవుని ఉగ్రతను గురించి బోధించే బోధనకుండా ప్రజల జీవితాలని సరిచేసుకొని కూడా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని కూడా కపట ఉపదేశకుల రూపంలో దాడి చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా లాస్ట్ డేస్ లో ఎక్కడెక్కడ ఏలుబడి చేస్తున్నా, ఎవరెవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ లార్డ్. రిబా శకత రకల మందరగల బరబల బదరుగలబ చెడు సమూహంలో, చెడు జనాంగంలో, చెడు లోకంలో ఉన్నప్పటికీ దేవుడితో నడిచే వ్యక్తులుగా నడవని కూడా చేస్తున్న బలవంతుడి క్రియలు, మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల నాశనం చేయబడింది కాక. థ్యాంక్ యూ లార్డ్. రిబా శకత రకల బరబరబ దేవుడు చెప్పినటువంటి పనికి లోబడనీయకుండా, దేవుడు అప్పగించిన పనికి నాయన ఏ మాత్రం కూడా అంగీకరించనీయకుండా దేవుని పనిని తప్పించుకుని తిరిగేలాగా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరు ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. రిబద రోగల మందర శకత రకుల బద రోగల బరబలబ దేవుడితో నిత్య నిబంధనతో కూడిన జీవితాన్ని జీవించనీయకుండా తప్పేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ జీసస్. రిబాల మాందరగల దేవుడి జ్ఞాపకంలో ఉండనీయకుండా, దేవుడిని నేను ప్రత్యేకమైన ప్రేమతో కూడిన శ్రద్ధ వహించనీయకుండా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని ఎవరు ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా
వారి క్రియలను విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో నాయన నోవాహు వలైన తండ్రి నీ సన్నిధిలో తరమంతా దీవించబడి కూడా ఆటంకపరచాలని చూసే మంత్ర విద్యాత్మల క్రియలన్నిటి కూడా మా సరిహద్దులు పొలిమేరల పిల్లల జీతాలు ఎవరి జీతాలు ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పొలిమేరల సరిహద్దులు విడిచిపెట్టి అరణ్యాలకి ఎడాలకి ఆ దురాత్మ శక్తుల ప్రభావాలు, చీకటి శక్తుల ప్రభావాలు భారతులుతున్నాం. థ్యాంక్ యూ. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కల్వరి శిలువ రక్తం చేత, అగ్ని కంచెల ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావలి దూతలను హెబ్రీ 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీబాద రబాద అరాబాద అరాగాల బరబా పరిశుద్ధాత్మల నీ కార్యాన్ని యేసు నామములో సఫలపరచండి నాయన. ఓ మా జీవితాలు, నోవా జీవితాలు తరాలు ఎలా దీవించబడ్డాయి అలాంటి తరాలుగా నాయన చెడు సమూహాల్లో ఉన్న నీతో నడిచే వ్యక్తులుగా తండ్రి మీరు అప్పగించిన పనులు ఎలాంటి కఠినమైన పనులైనా లోబడి చేసేవారుగా, అలాగే విశ్వాసంతో మా కుటుంబాన్ని నాయన రక్షించుకుని కాపాడుకునే బిడ్డలుగా మీరు చేసినందుకే స్తోత్రాలు, అలా నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. అలాగే నా తండ్రి ఉగ్రత బోధలకు లోబడే విధంగా నాయన జీవితాలు సరి చేసుకునేటువంటి కృపతో నింపినందుకు నిత్య నిబంధన చేసినటువంటి దేవ మమ్మల్ని మీ నిత్య నిబంధనతో నడిపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా ఈ ఉదయ కాలశంలో నోవా జీవితంలో, ఈ రాత్రి కాలశంలో నీ నోవా జీవితం ద్వారా మాకు తెలియజేసిన అనేక ఆత్మీయ మర్మాలు, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించిన విధానం బడి స్తోత్రాలు, మంత్రంగ హృదయం తెరిచిన విధానం బడి నీకు వందనాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. మీతో నడిచే జీవితం అనుక్షణం దయచేయని కుటుంబాలతో నేను సేవించే కృపను ప్రతి కుటుంబంలోకి నదుల యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తూ, ఇంకా రక్షణ పొందని కుటుంబాలన్నింటిలోకి నీ రక్షణ యేసు నామములో నీ రక్షణ కార్యాన్ని విడుదల చేస్తూ, యేసు నామములో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి రక్షణార్థమైన మారు మనసులో నడిపిస్తున్న విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ, మాకు ఇచ్చిన, మా బిడ్డలకి ఇచ్చిన, కుటుంబాలకు ఇచ్చిన, సంఘాలకు ఇచ్చిన కాపుదలకే, రక్షణకే మీరు మీ జ్ఞాపకంలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకున్న విధానం బట్టి మీ శ్రద్ధకై, ప్రత్యేకమైన ప్రేమపూర్వక శ్రద్ధకై లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ ఆత్మీయ ప్రార్థన సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నాను. దేవుని నామమున మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరాలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించగలరు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.